తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత ఏంటో అందరికీ తెలుసంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో కొందరు నాయకులు పార్టీలు చేసిన ఆరోపణల్ని కవిత కూడా చేశారన్నారు. కవిత ఎపిసోడ్, కాళేశ్వరంపై సిబిఐ విచారణ సహా అనేక అంశాలపై కేసీఆర్ తో ఆయన చర్చించారు. కవిత ఆరోపణలపై తొలిసారి స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కవిత ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. తన జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని, కొందరు నాయకులు పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారని అన్నారు. కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఆ తర్వాత ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు హరీష్ రావు. అక్కడ కేసీఆర్ తో సమావేశమయ్యారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ, కవిత ఎపిసోడ్పై కేసీఆర్, కేటీఆర్ తో హరీష్ రావు చర్చించినట్టు తెలుస్తోంది. ఇక గత వారం రోజులుగా మాజీ మంత్రి కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం లండన్ వెళ్లిన హరీష్ రావు కొద్ది రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత కేసీఆర్ కు అవినీతి మరకలు అంటడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావు చేసిన చెత్త పనులే అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన బీఆర్ఎస్ నాయకత్వం కవితపై సస్పెన్షన్ వేటు వేసింది. తనపై బీఆర్ఎస్ వేటు వేయడంతో హరీష్ రావు, సంతోష్ రావు లక్ష్యంగా మరిన్ని ఆరోపణలు చేసిన కవిత బీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కవిత ఎపిసోడ్ సహా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే దానిపై కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ చర్చిస్తున్నారు.